విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం. ప్రతి ఏడాది ధనుర్మాసం నుంచి సంక్రాంతి 3వ రోజు వరకు కూడా హరిదాసులు గ్రామాల్లో సందడి చేస్తూ ఉంటారు. అయితే హరిదాసులకు ప్రస్తుతం ఆదరణ తగ్గిందని వారే చెప్తున్నారు. అసలు వారికి ఆదరణ తగ్గడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి నిత్య జీవితం ఏ విధంగా ఉంటుంది, ధనుర్మాసంలో వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, హరిదాసుని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు. చాలా వరకు కూడా మీలాంటి వాళ్ళు అయితే తగ్గిపోయారు. చాలా వరకు యువత వచ్చారు, బండి మీద కూడా వస్తున్నారు. ప్రధానంగా దీన్ని తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? జై శ్రీరామ్. ఈ హరిదాస్ అనగా నెల ప్రారంభించిన కాడి నుంచి 30 రోజులు గ్రామం తిరుగుతాను. ఈ గ్రామం తిరిగే వచ్చే ఆదాయము రోజుకి 2-3 కొంచాలే తప్ప ఇంతకు మించి ఆదాయం ఏమి రాదు. ఆఖరిని ప్రతి ఒక్కరూ కూడా హరిదాసుకి దక్షిణ తాంబూలం, స్వయం పాకం సమర్పిస్తున్నారు. ఇలాగ పూర్వం 20 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను. ఈ వచ్చే ఆదాయాన్ని బట్టి నా కుటుంబం గడిచే విధానం కూడా సంవత్సరం పాటు లేదు. నా కుమారులు కూడా ఈ వృత్తిని సహకరించట్లేదు. మా వృత్తి యందు ఈ కళను ఎవరు కూడా ఎదరికి తీసుకురావట్లేదు. వచ్చే ఆదాయం సరిపోక ఎవరు తోచిన మార్గాల్లో వారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భక్తి శ్రద్ధలతోటి హరిదాసులు తగ్గిపోతున్నారు. గ్రామాల్లో హరిదాసులు లేరు అని మోటార్ సైకిల్ మీద కొంతమంది పాద సేవ తిరుగుతున్నారు. అయితే నడిచి తిరగాలంటే చాలా కాలం నుంచి మానేస్తున్నారు. గ్రామాలు పెరిగినాయి, గృహాలు పెరిగినాయి. ఇప్పుడు కుర్రకారు కూడా సహకరించవలసింది ఏంటంటే ఈ యొక్క మోటార్ సైకిల్ మీద భగవంతుణ్ణి స్మరించి గ్రామానికి హరినామస్మరణ హరిదాసులు తిరగటానికి ముందుకు సహకరించి వచ్చారు. భక్తులందరూ, గ్రామ ప్రజలు హరిదాసుని ఇప్పుడు బాగా గౌరవిస్తున్నారు. పూర్వం కన్నా ఇప్పుడు బాగా హరిదాస్ అంటే హరిదాసు లేకపోతే మన సంక్రాంతి వచ్చింది కాదు. సంక్రాంతి అంటే హరిదాసు వస్తేనే సంక్రాంతి అని బాగా గుర్తించి వారిచ్చే స్వయంపాకం, దక్షిణ తాంబూలం కూడా బాగానే ఇస్తున్నారు. ఇంకా హరిదాసు ఈ కళను ఇంకా ప్రోత్సాహం కావాలంటే గ్రామ ప్రజలందరూ, గ్రామస్తులు ఈ ఒక గ్రామం తిరిగి హరిదాసుకి అందరూ కూడా సహకరించి ఇంకా అభివృద్ధి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీరామచంద్రమూర్తి. మీరు ధనుర్మాసంలో ఈ మాల వేసిన దగ్గర నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు మీరు ఏ విధమైన నియమ నిబంధనలు పాటిస్తారు? నెల ప్రారంభమైన కాడి నుంచి ఈ నెలలు కూడా చాలా నిష్టగా ఉండాలి. హరిదాస్ అంటే తెల్లవారుజామున సన్నీటి స్నానం ఆచరించి ఈ 30 రోజులు ఒంటిపూట భోజనంతో పాదసేవ చేస్తూ ఆ స్వామి నామస్మరణ, శ్రీ భద్రాచల శ్రీరాముల వారి హరినామస్మరణ, హరికీర్తనలు, రామకీర్తనలు పాడుతూ ఈ నెలలు దీక్ష చేయాలి. ఈ 30 రోజుల తర్వాత అక్షయపాత్ర భోగు రోజుని స్వామివారికి హారతిచ్చి స్వామివారిని దించుతాను. అప్పుడు 2 పూట్ల భోజనాలు చేస్తాకి అవకాశం. అంతవరకు కూడా ఈ హరిదాస్ అంటే చాలా నిష్ఠనియమాలతోటి ఒంటిపూట భోజనంతో చెయ్యాలి. సన్నీటి స్నానం ఆచరించి ఆ శ్రీరామ కీర్తనలు, ఆ శ్రీరాముల వారు భజనలు చేసుకుంటూ నగర సంకీర్తనలు చేస్తూ తిరగాలి. ఈ యొక్క హరిదాస్ అంటే ఇదండి. మీ తర్వాత మీ తరం, మీ అబ్బాయి ఇది వృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నా తర్వాత మా అబ్బాయి చేయటానికి ఎదురుకి రావాలంటే అది గ్రామ ప్రజలు సహకరించాలి. లేదా ప్రభుత్వం వారు ఈ కళను తగ్గకుండా అభివృద్ధిలోకి రావాలంటే ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. అంటే గుర్తించడం అంటే మీరు ఏ ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఒక కళాకారులు పెన్షన్ ఇమ్మని కోరుతున్నాను. ఇప్పటికే హరిదాసుల కళ అయితే అంతరించిపోతుంది. ఇప్పుడు నా వయసు దాదాపు 60 సంవత్సరాలు వచ్చే నా కుమారుడు ఈ వృత్తిలో కొనసాగాలంటే ఏదైనా ప్రభుత్వం హరిదాసులకు తగిన పారితోషికం ఇచ్చి కనీసం తమను గుర్తిస్తే వంశపారంపర్యంగా ఈ వృత్తి కొనసాగుతుంది. లేదంటే ఏ విధంగా పుస్తకాల్లో కొన్ని చదువుకుంటున్నామో అదేవిధంగా గతంలో హరిదాసు అనే ఒకరు ఉండేవారంటూ పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ హరిదాసు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.